ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి. మనం యోగ వయస్సులో లాస్ట్ టైం చెప్పుకున్నాం. అది చాలా ముఖ్యమైన ఘట్టం మనం చెప్పుకున్నాం. ఏంటంటే అసలు చిత్తం లేదు. అసలు మనసు మనం ఏమనుకున్నాం, మామూలు జనరల్గా మనం సాధారణంగా మనం చెప్పుకున్నది ఏంటి, అన్నిటికీ మూల కారణం మనస్సు. ఆ మనస్సు వల్లనే సంకల్ప వికల్పాలు జరుగుతున్నాయి. దాని వల్లనే మనకు మనస్సే అడ్డం మోక్షానికి. ఆ మనస్సు వల్లనే మనకి జన్మలు వస్తున్నాయి. మనసు కోరికలు కోరుకుంటే అవి కొన్ని తీరితే కొన్ని తీరపు. వాటిని తీర్చడం కొరకు, భోగించడం కొరకు మనం మళ్ళీ వేరే శరీరాలెత్తి ఈ విధంగా మనం గిరి చక్రంలో మనం తిరుగుతున్నాం. అదేవిధంగా మనకు ఈ జన్మ కారణం లేకుండా అట్నే ఈ జగత్ సృష్టికి కూడా ఇదే కారణం. అంత మాయే మూల కారణం. దానికి జగత్తుకి, సంసారానికి మూల కారణం మాయవడు జయించిన మనస్సు కారణమని మనం చెప్పుకుంటున్నాం. అది మనస్సు ఎటువంటి కారణం కాదు, అది ఒక నీడ మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అది నిజంగా మంచి టర్నింగ్ పాయింట్. అసలు మనసు చిత్తం లేదు, అది ఒక నీడ అన్నాడు. చిత్తమే లేదు, ఒక నీడ అంటే అసలు మరి ఇక మనకు ప్రాబ్లమే లేదు. ఒక మాట చెప్పాలంటే ఈ చిత్త బాక్సులు, చిత్తం లేదంటే చిత్త బాక్సులు అన్ని సంకల్ప వికల్పాలు స్టోరేజ్ అయ్యి ఉంటాయి. అదే మూల కారణం. మళ్ళీ జన్మెత్తడానికి అన్నిటికీ అదే కారణం. అది ఒక నీటి, అదే లేదన్నప్పుడు మామూలుగా సంకల్ప వికల్పాలు తెలిపేవంటే మనస్సు కూడా లేదనే భావం. అది దాని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏంటంటే, మనోనాశనం అనేది ఒక సంఘటన కాదు. మనోనాశనం అనేది మనసు లేదు, నాశనం అనేది మనసు నాశనం అయిపోయింది, మనకి ఏ కోరిక లేవు అనేది ఒక సంఘటనే కాదు. ఎందుకంటే అది ఆ మనసు అనే ఒక భ్రమ మొత్తం కూలిపోయింది. ఫస్ట్ క్లియర్ కట్గా చెప్పేశాడు. ఏమని, మనస్సు అనేది ఒక ఏమీ లేదు, అది నీడ, ఒక భావన మాత్రమే అని చెప్పేశాడు. కాబట్టి ఈ ముఖ్యమైన అత్యంత పరమసత్యమైనటువంటి ఇక్కడ మనస్సు అనేది లేదన్నాడు. దాని భావన అనుకున్నాం. అయితే ఇక అది లేనప్పుడు మనం ఏం చేయాలంటే, మోక్షానికి ఉన్నది మనం చేయవలసింది ఏందని చెప్తున్నాడంటే, ఆయన మాటలు తగ్గించుకోవాలి. మాటలు తగ్గించుకోవాలి, మౌనాన్ని పెంచుకోవాలి. అది ఆయన చెప్పుతున్నటువంటి అనుకునే మాటలు తగ్గాలి, మొత్తం అవగాహన పెంచుకోవాలి. ఏమని, నేను ఎవరు, అదే రమణ మహర్షి గారు మనకు గొప్ప సందేశం ఇచ్చారు. వారు సామాన్య సందేశం ఇది. వారు మరి ఎలా కనిపెట్టారు మనకు వారు, కానీ వాల్మీకి చెప్పిందే వీరు చెప్పిన మాట కూడా. అందుకనే మౌన స్థితిని ఎక్కువగా పాటించాడు. మాటలు తగ్గించాలి. మాటలు తగ్గిస్తే, మౌనాన్ని పెంచుకుంటే నీకు అసలు థింక్ చేస్తుంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగింది అంటే అప్పుడు నీకు ఏమవుతుందంటే, నేనెవరు అని తెలుసుకోపోతే అప్పుడు జ్ఞానం అంటే ఆత్మని శోధించడానికి నీకు వెళ్ళిపోతావు. ఆత్మశోధన జరుగుతుంది. ఆత్మశోధన జరిగిందంటే జ్ఞానోత్పత్తి అవుతుంది. అది మోక్షానికి దారితీస్తుంది. అదే ఈ విశ్వమహర్షి చెప్తున్నది. ఇదే మాటని మనం ఎరిగినటువంటి రమణ మహర్షి గారు చెప్పింది కూడా చెప్పారు. విశ్వమహర్షిని మనం చూడలేదు, కానీ రమణ మహర్షి గారు సేమ్ మాట చెప్తున్నాడు. మనోనాశనం సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఇంత చెప్పుకున్నాం కదా, మనస్సు నశించాలి,
ఆగాలి. అప్పుడే మోక్షం. అంటే మా మనసు సంకల్ప వికల్పాలు ఉండకూడదు. మనస్సు నశించిపోవాలి. అప్పుడు మనకు మోక్ష జ్ఞానం వస్తుంది. తద్వారా వైరాగ్యం ఏర్పడి తర్వాత అజ్ఞానం కలిగి జ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది. మనం అసలు చెప్పుకుంది వస్తునే ఉన్నాడు. అసలు నశించడానికి ఇది మనసు లేక ఇక నువ్వు దేన్ని నశింపజేస్తావు? మనస్సు లేదు కాబట్టి నువ్వు నశింపజేయవలసిన వస్తువు అనేది ఏది లేదు. ఇది ఒక తర్కం కాదు, ఇది ప్రజ్ఞ. ఈ భావన ఏంటంటే ప్రత్యక్ష ప్రజ్ఞాన భావన. అది ఏది రేపు అన్నిటికీ ఉన్నది ఒకటి. మనం మొట్టమొదటి ఫండమెంటల్ ఏంటంటే వేదాలు చెప్పేది అసలు మూలం ఒకటే. మీకు చెప్తున్నాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అది ఇప్పుడు ఎవరు చెప్పినా అది ఉన్నది ఒక్కటే. అది పరమ సత్యం, సర్వవ్యాప్తి, సర్వవ్యాప్తి. అది అవ్యయం అయినటువంటి సత్పదార్థం, సత్వజ్ఞానం. అదే బ్రహ్మస్వరూపం మాత్రమే సత్యమైనది. ఇక దానికంటే మించింది లేదు. అది సద్జ్ఞాన చిద్జ్ఞాన ఆనంద స్వరూపం. ఇదొక్కటే ఉన్నది. అసలు మిగతా అంతా అసలు ఏది లేదుగా. అసలు మనసు కానీ బుద్ధి కానీ ప్రపంచం కానీ ఏది లేదు. ఉన్నది ఏంటి? ఈ సత్తుకు తోడు చిత్తు కలుస్తున్నది. సత్తుకి చిత్తు కలుస్తుంది. చిత్తు కూడా సహస్రార్థమే. ఈ సత్తులాగా ఉండనీయకుండా చిత్తు అందరూ కలిసేవరకల్లా మనకు కన్ఫ్యూజను, ఈ జగత్తు సృష్టి, ఈ మన సంసార బంధనాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ చిత్తుని వేరు చేస్తే మనకు జ్ఞానం దొరుకుతుంది. అది బ్రహ్మం, అదే ప్రజ్ఞానం. మంది మామూలుగా జ్ఞానం అంటారు. ప్రజ్ఞానం అనేది భగవంతుడి ప్రజ్ఞానం. ఆ ఈశ్వర స్వరూపం, ఆ బ్రహ్మాంది మాత్రమే ప్రజ్ఞాన స్వరూపం. ఆ ప్రజ్ఞాన స్వరూపుడు ఆయనకున్న, అంటే అంతకంటే మించిన జ్ఞానం లేదు. ఇక ఆయనదే ప్రజ్ఞానం. మనదంతా మామూలు జ్ఞానం. మనకు కొంతవరకు మాత్రమే ఆ ప్రజ్ఞానం. అంటే అంత సమస్త జ్ఞానం స్వరూపుడు ఆయన. మనం జ్ఞాన స్వరూపుడు. అంటే మనకు అది కూడా జ్ఞాన స్వరూపం మనకు లేదు. మన జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని అవిద్య అనేది కరిగింపజేస్తుంది. ఆ జ్ఞానం కరిగింపజేసి మనస్సును పుట్టించి ఇవన్నీ జగత్తును బంధనాలు ఏర్పరిచి ఇవన్నీ చేస్తున్నటువంటిది ప్రకృతి. ప్రకృతి అంటే అది 3 గుణాలతో కూర్చుంది. ఈ 3 గుణాలే మూలం, సర్వానికి మూలం. అదే అవిద్య, అదే అజ్ఞానం, అదే మాయ. అదే మాయ, అన్నిటికీ మూలం మాయ. ఇది పరమాత్ముని ఆశ్రయించి పరమాత్ముడు కలిసి ఉండి ఒక రూపాయికి సత్తు బొత్తులు ఎలా ఉంటాయి, చిత్తు బొత్తు ఎలా ఉంటాయో ఒకవైపున సత్తు, ఒకవైపున చిత్తులు 1 రూపాయి నాణానికి ఉన్నటువంటి బొమ్మలు. ఆ 2 ఉండటం వల్లనే మనకు కన్ఫ్యూజ్ అయిపోయి నానా బాధలు, నానా కష్టాలు ఇవన్నీ పడటానికి మూడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే. అంటే మనం ఇప్పుడు మాయాస్వరూపం చేతనే మనం బంధించబడుతున్నాం. అదే సంసార బంధనం, అదే మానసిక బంధన, అదే అన్నిటికీ. జగత్తు కూడా ఆ మాయ అనుకునేమో. జగత్తు మాయ, సంసార మాయ. ఎంత బంధనాలు చిక్కుకోవడం అంత మాయ. ఎంత ఆవాసన, మనం అంత ఆవాసనే. సృష్టి మొత్తం ఆవాస. ఎందుకని మాయ వల్ల కనపడుతుంది. కానీ సత్పదార్థం వల్ల ఏర్పడుతుంది, మాయ వల్ల ఏర్పడుతున్నటువంటి. అది మెయిన్గా మనం తెలుసుకోవాలి. అందుకొరకనే మనస్సు నాశనం చేయవలసిన అవసరం ఏం లేదు. ఏం తొలగించుకోవాలి? ఆ మాయను సృష్టించినటువంటి దాన్ని మనం తొలగించుకోవాలి. ఈ మనస్సు ఇవన్నీ ఏది లేదు. ఎంత ఉట్టిదే భ్రమ. మనమే ఉట్టి ఆ భ్రాంతిని మన ఛాయ. పరమాత్మ దృష్టిలో మనం ఒక దాంట్లో ఒక ఇది పాత్ర. మన కళలో వచ్చినటువంటి పాత్రలో ఈ జగత్తంతా ఆయనకు ఒక పాత్ర. అందులో మనం ఒక పాత్రదారుడు. ఇకపోతే
మనస్సు అంటే అసలు నిజంగా ఏంటంటే మనస్సు మనం అనుకుంటున్న మనసు, మనమే మనసు. ఆ మనసులో ఆలోచన శ్రేణులు వస్తుంటాయి. ఏది ఆలోచన శ్రేణి వస్తుందో దాని పేరు మనసులో పెట్టుకున్నాం. ఏదైతే జ్ఞాపకాలు వస్తుంటాయి అందులో, ఇది మన చిన్నప్పుడు జ్ఞాపకాలు, మనం బాల్యం చేసిన మనం పుట్టిన దగ్గర చేసిన జ్ఞాపకాలు, అవన్నీ వచ్చేది కూడా మనసులోనే. మొత్తం ఆలోచన వచ్చేది మనసులోనే. ఇటువంటి మన జ్ఞాపకాల కదలిక కూడా ఇవన్నింటినీ మనసు డిఫరెన్షియేట్ అనమాట. భవిష్యత్తు ఊహ, ముందు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనే ఊహలు వస్తుంటాయి, అది కూడా మనసే కారణం. తర్వాత ఈ మనసులోకి నేను అనే భావం ఉంటుంది. నేను నేను చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నేను బతుకుతున్నాను, ఈ నాది, ఈ వస్తువు నాది, అది నాది. ఈ విధంగా నేను నాదులతో మనం పరిగెడుతున్నాం. ఇదంతా మనసే ఇస్తున్నది. ఇవన్నీ ఆలోచనలు, జ్ఞాపకాల కదలిక, భవిష్యత్తు ఊహలు, నేను అనేటువంటి ఊహలు, ఇవన్నిటి యొక్క కలయిక మనసు. మనసు అంటే ఇవన్నిటి యొక్క సంపూర్ణ కలయికే మనసు అంటాం. ఇందులో అసలు ఏది నిజం ఏది నిజం కాదు అందుకని మన ఫస్ట్ వాడు మనసు సాఫ్గా చెప్పేశాడు, ఇదే మనసు అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ మనం అనుకునే మనసు మనకు కలిగే భావనలు కూడా వాస్తవంగా అంతే కలుగుతున్నాయి. ఇట్లా దీనివల్ల ఇది నిజం అనిపిస్తుంది మనకి. మాయ వల్ల, అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల ఇది సత్యం, ఈ మనసు సత్యం, ఇదంతా సత్యం అనిపిస్తుంది. కానీ అసలు ఇవన్నీ మనసులు సత్యం కాదు, ఈ ఆలోచన సత్యం కాదు, ఏది ఎంత నశించిపోయేదే. ఈ మన శరీరం పోతే ఇవన్నీ పోతాయి. అయితే మనకు ఎప్పుడైతే జ్ఞానోత్పత్తి కలిగితే అప్పుడు ఈ మనసు ఆటోమేటిక్గా విడిపోతుంది. విడిపోయి ఏమవుతుంది, సాక్షి మాత్రంగా మనకు కనపడుతుంది. సాక్షిగా ఉన్న వస్తువు కనపడుతుంది. సాక్షిగా ఉన్న వస్తువు మనం అదే చెప్పి హూయామయ్య అనుకోవాలి. మనం ఏదైనా ఒక కల్పన వచ్చినా, ఏదైనా వికల్పాలు వచ్చినా కూడా ఎమ్మటే నువ్వు హూయామయ్య, నేనే ఎవరని సత్యశోధన చేస్తే నీకు కనపడే వస్తువు ఏంటి అంటే ఆత్మ. ఆత్మ అనేది ఏంటి, సాక్షి. అది ఈశ్వరంశ అనుకుంటున్నాం, అదే సాక్షి. ఆ సాక్షి శోధనే జ్ఞానస్వరూపం. సాక్షి శోధన చేయాలి మనం. అది సాక్షి శోధన చేస్తే మనకు ముక్తి లభించినట్టే, అంటే జ్ఞానోదయం కలిగినట్టే. జ్ఞానోదయం కలిగితే ఆటోమేటిక్గా ముక్తి దాంతో అదే మనకు వస్తుంది. వెళ్ళిపోతాయి ఈ మనసులు, ఇవన్నీ బుద్ధి, అన్నీ అసలు ఈ శరీరాలు, ఈ ప్రాణాలు ఇవన్నీ వెళ్ళిపోయి మనకు ఆత్మే, అదే శాశ్వతం. ఆత్మ ఒక్కటి మాత్రమే మనకు మిగులుతుంది. ఈ ప్రజ్ఞానం అనేది అది ఒక ఆలోచన, ఈ మనసుకు ఆలోచన ఇవన్నీ ఉంటే మనం చెప్పుకున్నాం. ఈ ప్రజ్ఞానం అంటే మరి ఏంటి, ఆ దానికి ఎటువంటి ఆలోచన ఉండదు. ప్రజ్ఞానానికి దానికి ఒక భావోద్వేగం ఉండదు. అంటే ఒక కష్టం ఇష్టపడదు. ఏదైనా ఒకటి విషయం తెలియగానే మనం దానికి ఉద్వేగపడతాం, దుఃఖపడతాం, సుఖపడతాం. మంచి విషయం చూస్తే సుఖపడతాం, దుఃఖపడతాం. ఇటువంటి భావోద్వేగాలు అనేది ప్రజ్ఞానం ఉండవు. అది ప్రజ్ఞానం. అవగాహన కూడిక. అవగాహన కూడిక అంటే ఈ అవగాహన కూడిక కూడా మనకు ఈ అక్కడ అవగాహన కూడికలు అంటే ఈ ఆ భావంతో మనం ఉన్నాం, ఈ భావన అన్ని అవగాహనలు, అది ఈ వస్తువు, ఇది ఆ వస్తువు, అది ఇటువంటి అవగాహన అన్నీ మనం ప్రజ్ఞానం ఉండవు. ఒక మనసుకే ఉంటుంది. ఇది బంగారం, అది వెండి, అది సిల్వరు, ఇది మంచి చెడు, ఇటువంటి అవగాహన అంతా చేసేది మనసే. అది మన జ్ఞాన స్వరూపంలో మనలో ఉన్న జ్ఞానం చేసి సించినది. ప్రజ్ఞానానికి అవన్నీ ఉండవు. అది శుద్ధమైనటువంటి వస్తువు, దానికి ఏది ఉండదు అసలు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ. అందుకని ప్రజ్ఞానం అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి,
పరబ్రహ్మస్వరూపం. అది ప్రజ్ఞానం పరబ్రహ్మని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రజ్ఞాన బ్రహ్మని ఆ స్వయం ప్రకాశమైన ఉనికి, అది స్వయం ప్రకాశమైన ఉనికి. ఏది? బ్రహ్మం, ప్రజ్ఞానం. అది ఎటువంటి మార్పు లేనటువంటి సాక్షి. దానిలో మార్పు అనేది ఎటువంటిది ఉండదు. అదే ఆత్మకు కూడా అది సాక్షిగా మనం చేసే కర్మలన్నింటికి, ఇక్కడ చేసే అన్ని కర్మలకు సాక్షి. కానీ దానిలో ఎటువంటి మార్పు ఉండదు. అది శుద్ధమైనటువంటి పదార్థమే. ఏది ఎట్లయితే మనం బ్రహ్మలాగానే అది కూడా, ఎందుకంటే దాని అంశే కాబట్టి ఆత్మాంశ, ఆత్మస్వరూపం పరబ్రహ్మస్వరూపం రెండు ఒకటే. దానిలోని భాగం ఇది. ఇక ఈ ప్రజ్ఞానం ఈ బ్రహ్మకి కాకుండా ఇంకా వస్తువే లేదు. ఇందా చెప్పుకున్నాక ఉన్న ఒకటే వస్తువు, అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ఒక్క మాత్రమే ఉన్నది. ఈ మిగతా అంతా విద్య అంతా శాశ్వతంగా అశాశ్వతమైన వస్తువులు, అశాశ్వతమైన పదార్థాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని రమణ మహర్షి ఏం చెప్పాడు, గౌడపాదులు ఏం చెప్పారు మనం తీసుకుందాం. గౌడపాదులు మొట్టమొదటి చెప్తున్నాడు ఆయన సిద్ధాంతం అజాతి సిద్ధాంతం. అంటే అజాతి సిద్ధాంతం ఏది పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు అసలు అని ఆయన చెప్పే మాట ఇది. అదే అద్వైత సిద్ధాంతం. అంటే నజాయతే నమ్రియతే నబద్ధో నా సాధక. నజాయతే నప్రీతే నబద్ధో నా సాధక. మనకు ఏదీ పుట్టలేదు, ఏదీ చాలేదు, మనం దేనికి భద్రం కాము, దేనికి మనం సహాయం చేయడం అవసరం లేదు. మనం అసలు బ్రహ్మస్వరూపంలో ఏమున్నాం. అదే అద్వైత సిద్ధాంతం. అదే గౌడపాదుల గారి యొక్క అజాతి సిద్ధాంతం. అదే వాళ్ళు దాన్ని అద్వైతులు శంకరాచార్య చెప్పినా కూడా అదే చెప్తారు. అదే చెప్పేటప్పుడు అజాతి ఈ గౌడపాదుల గారి సిద్ధాంతం ఏంటి? పుట్టిన జీవుడు లేడు, పుట్టిన దాని బంధనాలు ఇరుక్కున్నవాడు లేడు, సాధకుడు లేడు, ముక్తి బంధనావసరం కూడా లేదు. అది పుట్టలేదు, గిట్టలేదు, సావలేదు అంటే ఇంక ముక్తి ఇంకేం అసలేమీ లేదు. ఇవన్నీ ఎన్ని కల్పితాలు. దీనివల్ల అవిద్య దృష్టితో చూసినటువంటి కల్పితాలు మాత్రమే. దాంట్లో మన అవిద్యతో చూస్తే ఇంత నిజం. మనం పుట్టుతున్నాము, పెరుగుతున్నాము, ఇన్ని సర్టిఫికేట్ ఉన్నాయి కదా, పెరుగుతున్నాం, బుద్ధి చెందుతున్నాం, క్షీణిస్తున్నాం, నశిస్తున్నాం, ఇవన్నీ అనుకున్నాం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? బ్రహ్మంలో లేవు, అవిద్యలో ఉన్నాయి, మాయలో ఉన్నాయి. ఆ మాయతో చూసినప్పుడు మాత్రం ఇవన్నీ కనపడతాయి. మాయతో చూడకుండా బ్రహ్మంతో చూస్తే మనకు ఏది కనపడుతుంది. అందుకనే గౌడపాదులు గారు మాయని తీసేసారు. బ్రహ్మంతో చూడండి, బ్రహ్మంతో చూసినప్పుడు ఇదే వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి ఇది కూడా. ఆయన కూడా ఏం చెప్పాడు? మనస్సు లేదు, ఏది లేదు, ఉన్నది అసలు ఏంటి. కాబట్టి మొత్తం ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే. దాని సాగు పుట్టుకు రెండు మనం అనుకుంటున్నాం. పరబ్రహ్మానికి సాగు పుట్టుకు లేవు. అది శాశ్వతమైనది, వ్యాప్తి మొత్తం నిండుకొని ఉన్నటువంటి వస్తువు అదొక్కటే. శాశ్వతమైనది అదే, సర్వవ్యాప్తి అదే. కాబట్టి మనం దాని గురించి ఎటువంటి ఇదిగా అవసరం లేదు. శాశ్వత వస్తువు అది. ఇదంతా ఏంటి? నాటకం. ఈ నాటకం దేని కలుగుతుంది? మాయ వలన కలుగుతున్నది. ఇదే అసలు రహస్యం. దీన్నే అద్వైతం అని చెప్తున్నది, దీన్నే మన హిందూ మతం చెప్తున్నటువంటిది అదే. ఆ తర్వాత ఇప్పుడు వశిష్ఠ మహర్షి అప్పుడే చెప్పాడు, రాముడి వారికి అప్పుడే చెప్పాడు ఇదే సత్యాన్ని. ఉన్న సత్యం కూడా ఇదే. ఈ సత్యాన్ని వశిష్ఠుడు రాముడికి చెప్పాడు. మాటలు తగ్గించుకోవాలి, మౌనం పెంచుకోవాలి. మౌనం పెంచుకొని సాక్షిగా ఉన్న ఆ ప్రజ్ఞానాన్ని అంటే పరబ్రహ్మాన్ని వెతకాలి. పరబ్రహ్మ నీకు ఆటోమేటిక్గా దర్శించబడుతుంది. ఈ ప్రశ్నించడం ఇక మనం ఎందుకంటే మనం మాట తగ్గించని చెప్పి అంటే ప్రశ్నించడం బంద్ చేయాలి. ఇక ప్రశ్న లేకపోతే సమాధానాలు కూడా ఉండవు. మౌనంలో నిలిచిపోతాం మనం.
మౌనంలో నిలిచిపోతే అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆమె మనం ఎవరైనా స్థితికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు జ్ఞానోదయం ఆటోమేటిక్ కలుగుతుంది. అప్పుడు ఎందుకంటే మౌనంలో ఉంటే ఏమవుతుంది, మనం ఇక ఏ మనసులో ఉన్నటువంటి అవిద్య మనసు ఏది ఉందో అది దానికి ఎటువంటి ఆలోచనలు రావు. మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు ధ్యాన స్థితిలో ఉండిపోయి సమాధి స్థితిలో ఉండిపోతే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ఆత్మస్వరూపం మనకు తెలిసిపోతుంది, ఆత్మజ్ఞానం తెలుస్తుంది. అది దాన్ని తెలుసుకోమని అందుకునే రమణ మహర్షి గారు చెప్పినది. పూర్వం వశిష్ఠ మహర్షి చెప్పింది కూడా అది. యోగ వాసిష్టం చెప్తున్నది అదే చెప్తున్నది. ఏది లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం ఇవన్నీ ఎంత మాయాకృతం. అన్నీ భ్రాంతి, నీ భ్రాంతి, సృష్టి భ్రాంతి, నీవు అనేది భ్రాంతి, నేననేది భ్రాంతి, అంత భ్రాంతి నాన్న. భ్రాంతి తప్పితే ఏదీ లేదు. అది తెలుసుకోవడమే మనం ముఖ్యం. దాన్ని తెలుసుకోవాలంటే అంత సులభం కాదు నీ దృష్టిలో. ఎందుకంటే మనకు సంసారం ఇవన్నీ కనపడుతున్నాయి, జగత్తు కనపడుతున్నది. మన దృష్టికి ఏదో కనపడుతుంటే లేదంటే ఇవ్వడం నమ్ముతాడు, నమ్మడు. ఎందుకని ఆ మాయమన్ని మన కళ్ళకు కనపడే మాయ కనపడదు, కానీ ఆ ప్రజ్ఞ కనపడదు. ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఈ కళ్ళకి కలదు. దానికి దివ్యచక్షుడు కావాలి. మన జ్ఞానం సరిపోదు, ప్రజ్ఞానం సంపాదించాలి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి నీకు ఈ దృష్టి నువ్వు చూడలేవు, ఆ పరబ్రహ్మను చూడాలంటే దివ్యచక్షుడిని ప్రసాదిస్తున్నానని చూపిస్తాడు. మన కళ్ళకి మనం ఆ ద్విచక్షణ మనకు లేదు కాబట్టి ఆ ప్రజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాము, దాన్ని గ్రహించలేకపోతున్నాము. ఈ కళ్ళకు కనపడేది ఈ మాయనే. మాయతో సృష్టించబడిన జగత్తు, ఈ మాయతో సృష్టించబడినటువంటి త్రిగుణాత్మకమైన సంసారం, జగత్తు సంసారబంధం ఇదే మనకు కనపడుతుంది. ఎంతసేపు దీని చూసి మనం ఇదే సత్యం అనుకుంటున్నాం, అంతే. అదే తేడా. ఇక ఇప్పుడు నేనెవడనేదే మనం దాన్ని గుట్టుకోకపోతే మనకు లోతుకోపోతే మనకు జ్ఞానం సంపాదించుకుంటాం, మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు నేననే వరకు మన ప్రజ్ఞ అంటే ఆత్మసాక్షి. నేను అనేది ఈ నేను కాదు, మాయ కనపడినటువంటి నేను కాదు, మన సాక్షిని. నేను ఎవరిని? సాక్షిని. ఆ నేననే భావం అక్కడ ఉంది, సాక్షిని అనుకోవాలి. ఆ సాక్షి భావం ఆటోమేటిక్గా కలిగినప్పుడు ఈ నేను ఈ మనస్సు కనిపించదు, ఈ అహంకారం పోతుంది, ఈ ప్రజ్ఞానం. అప్పుడు జ్ఞానం పోయి ఈ లోకల జ్ఞానం పోయి ప్రజ్ఞానం భవస్వరూపమైన పరబ్రహ్మమైన ప్రజ్ఞానం మాత్రమే మిగులుతుంది. అదే అజాతి అనుభూతి, అదే అజాత సిద్ధాంతం. ఇక అద్వైతం ఇప్పుడు చెప్పే ఎపిసోడ్లో అద్వైతం ఏం చెప్తుందంటే మనోనాశనం అంటే ఏం కాదు, అవిద్య నాశనం కాదు. నేను చెప్పే అంతా విద్య. మీకు అనుభవిస్తున్నంత మనసు నాశనం కావడం అంటే మనసు ఈ మాయకు సంబంధించింది. కాబట్టి మనసు లేదసరికి అవిద్య ఈ మాయా సృష్టిలో ఉన్నది. మాయా సృష్టిలో మనం చూస్తున్నాం కాబట్టి ఇందులో దాన్ని నాశనం చేయడమే ముఖ్యం అంటారు గౌడపాదుల వారు, శంకరాచార్య గారు. మనసు ఈ మాయా సృష్టిలోంచి బయటపడాలంటే మనసును నాశనం చేయాలి. అదే అంటే అవిద్యని నాశనం అన్నమాట. జ్ఞానం వచ్చినప్పుడు సాధనం ఆటోమేటిక్గా అయిపోతుంది. జ్ఞానం వస్తే ఏమవుతుంది, ఇక ఇంకా సాధన చేస్తేనే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చి సాధన ఆటోమేటిక్గా మొత్తం అయిపోతుంది. ఇక విశిష్టాద్వైతం వాళ్ళు రామానుజుల వారు ఏం చెప్తారంటే ఈ మాయా ప్రపంచం మీరు దాటాలి అంటే విష్ణువుని ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. సర్వాంతర్యామైనటువంటి విష్ణుని నువ్వు ఆశ్రయించిన నాడు మాత్రమే నీకు జ్ఞానోత్పత్తి కలుగుతుంది. నువ్వు మామూలుగా
చేస్తే నీకు జ్ఞానం రాదు. దీని మూలమైనటువంటి సర్వవ్యాపకుడైన ఆ విష్ణుమూర్తి మాత్రమే అన్నిటికీ ఆయనే దిక్కు. మనకి ఆయన ఆశ్రయించండి, అప్పుడు నీ మనసు ఆయనలో లయమైపోతుంది. అప్పుడు నీకు జ్ఞానోత్పత్తి కలుగుతుంది అని మనం విశిష్టాద్వైతమైనటువంటి రామాయణ వారు చెప్పిన మాట. అహంకార త్యాగం, అప్పుడు అహం అనే భావం పోతుంది. ఇక ద్వైతం వాడు మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, వారేమనుకుంటారంటే, వారేం చెప్తారంటే, ఈ మనస్సుని, ఈ మాయలో ఉన్నటువంటి మనస్సుని దాన్ని నిరోధించాలి. అది కరెక్టే. ఇప్పుడు ఈ మాయలో ఉన్న మన మనస్సుని నిరోధించకపోతే ఈ సంకల్ప వికల్పాలు పోవు. సంకల్ప వికల్పాలు ఉన్నంత వరకు ఈ జన్మలో తథ్యం. కాబట్టి ఇవన్నిటినీ మనసుని నియంత్రించడం కరెక్టే, దాన్ని కరెక్ట్ చేయండి. కానీ ఇది ఈ 3 దశలను దాటి ఈ వైరాగ్యంతోనే మనసును దాటుతావు. దీనికి నీ జీవుడి వల్ల సాధ్యం కాదు. దీనికి అన్నిటికీ సాక్షి అయిన, సాక్షిభూతైనటువంటి సర్వవ్యాపకుడైన ఆ విష్ణుమూర్తిని మన జీవుడికి సాధ్యపడదు. ఈ మాయను దాటం సాధ్యపడదు. ఎందుకంటే మనం మనం కాబట్టి మనం ఆ సర్వజ్ఞుడైనటువంటి నారాయణమూర్తి విష్ణుమూర్తిని పట్టుకుంటేనే ఈ అజ్ఞానం మాయని దాటగలుగుతాం అని చెప్పారు మధ్వాచార్య. అప్పుడు నీకు ఈ అజాతి సిద్ధాంతం నీకు దొరుకుతుంది, నువ్వు ముక్తిని పొందుతావు అంటారు వారు. ఇది మన వారు చెప్పుకున్నంత కూడా మంచి, ఇది మామూలు ఎపిసోడ్ ఏం కాదు. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ సృష్టి అంతేంటి, ఈ లోకము ఇదంతా దేవునిజం మాయాకృతం. ఇది కాబట్టి మాయాకృతంలో ఇది మనం చూసే మాయాకృతమే. ఈ సృష్టితో మనం గ్రహించేది, ఈ మనసుతో గ్రహించేది, ఇది మనసు ఉంటుంది, ఈ శరీరం ఉంది, ఇదంతా మాయాకృతమే. పత్తిగుణ రైతం ఇదంతా మనకు స్పష్టంగా నేర్చుకున్నాం. ఇప్పుడు అందరికీ అనుమానం అదే. ఈ నాస్తికులు ఏమంటారు, ఈ లోకం అంతా కనపడుతుంది, ఏది నీ దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు, నువ్వు ఏదో పరబ్రహ్మం అంటాడు. ఆ పరబ్రహ్మ కనపడేది ఎక్కడ, కనపడే వస్తువు ఇది అంటాడు. వాడి ముఖానికి పరబ్రహ్మం అంటే తెలిస్తే కదా, తెలియదు. ఆడింత ఈ మాయలోనే కొట్టుకున్నాడు. మాయని మనం కమ్మించి ఈ మాయ కనపడుతుంది. ఈ కనపడే సంసారాలు, ఈ కంసారాలు, ఈ సృష్టి, ఈ జగత్తునే దానికే వాడికి దివ్య దృష్టి అనేది దొరకటం లేదు. అసలు ఉన్నదనే నమ్మకే లేనప్పుడు వాడు ఆ దృష్టి అసలు పరబ్రహ్మ మీకు పోవట్లేదు. హూయామాయ అనేది అసలు ఆలోచించట్లే. ఇదే అంతే, ఇందులోనే మునిగిపోతున్నాడు. బావిలో కప్పలో మునిగిపోయి వాళ్ళకి ఇదే కనపడుతుంది. అసత్యమైనటువంటి వస్తువుని పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళే వీళ్ళనమాట. వాళ్ళకి దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళకి దేవుడు కనపడి పరబ్రహ్మ మనకే కనపడ్డా. మనం నమ్మిన వాళ్ళకి మనం ఎంత ధ్యానం చేస్తే ఎట్లా కనపడతాయి మనకి. మన దృష్టి ఇంతవరకైనా మనకు పరమేశ్వరుని పరబ్రహ్మ కనపడాలంటే ఎంతో మన ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని సాధించగలిగారు. అది మనకు చెప్పారు, మనం దాన్ని ఫాలో అవుతున్నాం. అది ఫాలో కావాల్సిన అవసరం నువ్వేం చేసావని నీకు కనపడతాడు భగవంతుడు. అది కాబట్టి ఈ యొక్క ఇది మన ఇంతటితో కాంప్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రారంభిద్దాం. ఓ నమో భగవతే వాసుదేవాయ నమః.